సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, మనం థియరీ ఆఫ్ పరబ్రహ్మం, అల్టిమేట్ ట్రూత్ ఒక ఫ్రేమ్‌వర్క్ గురించి చూస్తున్నాం. థియరీ ఆఫ్ పరబ్రహ్మంతో ఏం స్టార్ట్ అవుతుందంటే, ఈ ఈ విశ్వం అంతా ఏదైతే ఉందో దాన్ని 2 పార్ట్స్ కింద కేటగరైజ్ చేస్తాం. క్రియేషను అండ్ ఎగ్జిస్టెన్స్. ఇక్కడ మెగా సైకిల్ ఏమిటి? క్రియేషన్ నుండి ఎగ్జిస్టెన్స్ ఫార్మ్ అవుతుంటుంది. ఎగ్జిస్టెన్స్ మళ్ళా క్రియేషన్‌లో లిప్తం అవుతుంది. ఎగ్జిస్టెన్స్ స్టేటు, క్రియేషన్ స్టేటు. సో, దీంట్లో ఎగ్జిస్టెన్స్‌లో ఒక రూపంలో, ఒక ఫార్మ్‌లో ఉన్నది ఏదైనా సరే క్రియేషన్ నుండి ఎక్సైల్ అయినట్టు లెక్క. ఈ ఎగ్జిస్టెన్స్‌లో ఉన్న ఇదంతా ఏంటి బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్. చాలా అనుభవాలు. అన్ని అనుభవాలు పొంది ఏం నేర్చుకోవాలో మొత్తం అంతా తెలుసుకునే దాకా అంటే నీ ఇగ్నోరెన్స్ మొత్తం అంతా పోయేదాకా నువ్వు ఎక్సైల్ స్టేట్‌లోనే ఉంటావు. అంటే ఎగ్జిస్టెన్స్‌లోనే ఉంటావు. రీసైకిల్ అవుతూనే ఉంటావు. అలాగే ఎగ్జిస్టెన్స్‌లో ఉన్నదంతా మాయ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు నిరంతరం మారుతూ ఉండేది. ఈ నిరంతరం మారుతూ ఉండటం వల్లే నీకు అన్‌సర్టెనిటీ అండ్ ప్రిడిక్టబిలిటీ అనేవొచ్చాయి. ఇంకోటి ఎలా మారుతుందో తెలీదు కాబట్టి. కాబట్టి నువ్వు రాండమ్‌నెస్ ఈ ప్రపంచం అనుకుంటున్నావు. అదొక ఇగ్నోరెన్స్ అన్నమాట. రాండమ్‌నెస్ అనేది ఒక ఇగ్నోరెన్స్ అన్నమాట. అయితే ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి అవసరం ఏమిటయ్యా అంటే ఏదైనా క్రియేషన్ నుండి ఎగ్జిస్టెన్స్‌లోకొస్తే ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి అంటే ఈ ఎగ్జిస్టెన్స్‌ని దానికున్న అవసరం ఏమిటయ్యా అంటే దానికి శరీరం ఉండాలి ఖచ్చితంగా. నీడ్స్ బాడీ అండ్ సెన్సెస్ ఉండాలి. 5 సెన్సెస్ అండ్ మైండ్ టు ఎక్స్‌పీరియన్స్. సో, ఈ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్‌లో మొత్తం ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి అంటే ఇక్కడ శరీరం ఉండాలి, సెన్సెస్ ఉండాలి అండ్ మైండ్ ఉండాలి ఖచ్చితంగా. సో, ఏదైతే అవ్యక్తంగా ఉందో అది వ్యక్తం కింద మారుతున్నప్పుడు ఒక సైడ్ ప్రొడక్ట్ కింద లేదా బై ప్రొడక్ట్ కిందో మెమరీ ఫార్మ్ అయిపోతుంది. ఈ మెమరీ నుండి డిజైర్ ఫార్మ్ అవుతుంది. డిజైర్ ఫార్మ్డ్ ఫ్రమ్ మెమరీ అని చెప్తూ ఉంటాం మాట అందుకని. దీని యొక్క ఫంక్షన్ ఏమిటి? డిజైర్‌ది, మెమరీ యొక్క ఫంక్షన్ ఏమిటి అంటే టు హోల్డ్ ఆన్ ఎక్సిస్టెన్స్. సో, ఎక్సిస్టెన్స్‌లో హోల్డ్ అయ్యి ఉండాలంటే మెమరీ ఉండాల్సిందే ఖచ్చితంగా. మెమరీ లేకపోతే హోల్డ్ అయ్యి ఉండదు. డిజైర్ గూడా ఉండాలి. సో, డిజైర్ ఉన్నంత సేపు ఖచ్చితంగా ఎక్సిస్టెన్స్‌లో హోల్డ్ అయ్యి ఉంటుంది. బుద్ధుడు గూడా జ్ఞానోదయం ఎన్‌లైట్‌మెంట్ అయిన తర్వాత చెప్పిన ట్రూత్‌లో డిజైర్ ఈస్ ఎ కాజ్ ఆఫ్ సఫరింగ్ అని చెప్తాడు. చాలా వరకు నువ్వు విశ్వం వాయిడ్ అనుకున్నా, విశ్వం ఏర్పడటానికి మూలం అనేది వాయిడ్ అనుకున్నా, లేదా ఆ ట్రాన్సెండెన్స్ ఫార్మ్‌లెస్ అనుకున్నా, లేదా బోత్ హైబ్రిడ్ ఆఫ్ ఫార్మ్ అండ్ ఫార్మ్‌లెస్ అనుకున్నా, డిజైర్ ఇక్కడ నుండి కామన్. ఏది మాయ అని చెప్పొచ్చు. నథింగ్ పర్మనెంట్ ఏది పర్మనెంట్ లేదనేది కామను. అలాగే ఎక్స్‌పీరియన్స్ అవ్వాలంటే ఎక్స్‌పీరియన్స్‌లో నీకు బాడీ కావాలి, సెన్సెస్ కావాలి, మైండ్ కావాలి. సో, ఈ క్రియేషన్ నుండి ఎక్సిస్టెన్స్ ఫార్మ్ అవుతున్నప్పుడు మెమరీ కూడా ఫార్మ్ అయింది. ఆ మెమరీ డిజైర్ ఫార్మ్ అయింది. డిజైర్ మెమరీ నుండి డిజైర్ వచ్చింది. ఈ డిజైర్ మెమరీ యొక్క ఫంక్షన్ ఏమిటి? డిజైర్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏమిటి? టు హోల్డ్ ఆన్ ఎక్సిస్టెన్స్. ఎక్సిస్టెన్స్‌లో హోల్డ్ అయి ఉండటం. సో, ప్రధాన కారణం కింద లెక్కనమాట. దీని సైక్లిక్ నేచర్ రావడానికి. టు టర్న్ అవే ఫ్రమ్ ఎక్సైల్ టు సెర్చ్ ఫర్ వాయిడ్. గమ్మత్తేంటంటే ఏదైతే డిజైర్ అనేదే మెయిన్ ఫంక్షన్ ఎక్సిస్టెన్స్‌లో హోల్డ్ చేయటానికి కారణమైందో, బట్ అదే ఇది కూడా డిజైరే. ఏది? టు టర్న్ అవే ఫ్రమ్ ది ఎక్సైల్. నేను దేశం కాని దేశంలో ఉన్నాను. ఇది నా దేశం కాదు. ఇది నా హోమ్‌ల్యాండ్ కాదు అనే విషయం తెలియనంత కాలం నువ్వు అది ఎంజాయ్ చేస్తావు. నీది బలాంతి అని తెలిసినప్పుడు అక్కడికెళ్ళటానికి ట్రై చేస్తావు. నువ్వు జైల్‌లో ఉన్నాను అని తెలియనంత కాలం, కొన్ని బంధనాలు, బౌండరీస్‌లో ఉన్నాను అనే విషయం తెలియనంత కాలం, ఆ ఉన్న ఎన్విరాన్మెంట్‌నే ఎంజాయ్ చేస్తావు. బట్ ఎప్పుడైతే బౌండరీస్ కనపడ్డాయో, నువ్వు బంధించబడి ఉన్నావని తెలిసాయో, బంధనం నుండి ఛేదించుకోవడానికి ట్రై చేస్తావు. అలాగే చిన్న గ్రాస్ లెవెల్‌లో తీసుకుంటే, నువ్వు మేనేజ్ అవుతున్నావు అనే విషయం, మేనేజ్ చేస్తున్నారు నిన్నెవరో అనే విషయం తెలియంగానే, నువ్వు ఫ్రీడమ్ కావాలని కోరుకుంటావు. ఆ విషయం తెలియనంత కాలం నువ్వు అదే ఫ్రీడమ్ అనుకోని మేనేజ్‌లో ఉంటావు.
సో, ఇన్ సెర్చ్ ఆఫ్ వాయిడ్ ఏదైతే ఉందో లేదా ట్రాన్సెండెన్స్ ఏదో ఉందో దాని నుంచి బయటికి తెలుసుకోవాలి. దాని గురించి ఆ వాయిడ్ ఆర్ ట్రాన్సెండెన్స్ గురించి తెలుసుకోవాలి అనుకున్నది కూడా ఒక డిజైరే. బట్ ఆ డిజైర్ నిన్ను ఎక్సైల్ నుండి బయటికి తీసుకెళ్తది. అవే ఫ్రమ్ ది ఎక్సైల్. సో, డిజైర్ అనేది ఒక డోర్ అన్నమాట. అదే బంధించబడి ఉంటుంది. మళ్ళా అదే నీ బయటికెళ్ళే ద్వారం కూడాను. అందుకని డోర్‌వేలో డిజైర్ అండర్‌స్టాండ్ చేసుకోవటానికే నీ డిజైర్‌ని ఎలాగ నిన్ను హోల్డ్ చేసి ఉంచుతుందో ఎగ్జిస్టెన్స్‌లో. ఈ ఎగ్జిస్టెన్స్ అంటే నథింగ్ బట్ సఫరింగ్. సఫరింగ్ ఈస్ ఏ ట్రూ నేచర్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఎందుకంటే ఈస్ ఎవర్ చేంజింగ్. సో, రైట్. డైనమిక్ ఆల్వేస్ చేంజెస్ ఫార్మ్స్. డైనమిక్ మాట. ఈ ఎగ్జిస్టెన్స్‌లో ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. ఒక ఫార్మ్ నుండి ఇంకో ఫార్మ్, ఒక్కో ఫార్మ్ మారిపోతూనే ఉంటుందంట. ప్రతిది ఎలిమెంట్ ప్రతిది. సో, డైనమిక్ అని చెప్పొచ్చనమాట. సో, ఎగ్జిస్టెన్స్ యొక్క లక్షణాలు ఏమని చెప్పుకోవచ్చు? ది బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ డిఫరెంట్ ప్లేన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్లేన్స్ ఫ్రమ్ గ్రాస్ టు ఫైన్ ఉంటాయి. ఆ! మామూలుగా స్టార్టింగ్‌లో ఫైన్ ఉంటుంది. ప్లేన్స్ కింద లెక్కేసుకుంటూ పోతుంటే ఎగ్జిస్టెన్స్‌లో క్రాస్ ఎండ్ అవుతుంది. ఈ ఎగ్జిస్టెన్స్ ఒక స్టార్టింగ్ పాయింట్‌ని మనం నాదిర్ అంటాం. అదే జెనిత్ అంటాం. దీనొక ఎండింగ్ పాయింట్‌ని మనం నాదిర్ అంటాం. జెనిత్ నుండి నాదిర్ దాకా ఒక ప్రయాణం అని చెప్పొచ్చు దాన్ని. అన్ని స్పెక్ట్రమ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్ అవుతూ దీన్ని డివల్యూషన్ అంటాం. అలాగే ఎవల్యూషన్ అంటే నువ్వు నాదిర్ నుండి మళ్ళా ఎవల్యూట్ అవుతూ జెనిత్‌కి చేరతాం. సో, ఫస్ట్ అజంప్షన్ ఏమిటయ్యా అంటే వన్స్ క్రియేషన్ నుండి ఎగ్జిస్టెన్స్‌లోకి ఏదైనా ఎంటర్ అయితే అది మొత్తం హోల్ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ అవ్వాల్సిందే. అప్పటిదాకా ఎక్సైల్‌లోనే ఉంటుంది. అంటే డివల్యూషన్ ప్రాసెస్‌లో నీకు చాయిస్ లేదనమాట. అంటే మొదటిసారి ఎగ్జిస్టెన్స్‌లోకి అసలు మొదటిసారి అనే పదం వాడకూడదనుకోండి. సైకిల్‌లో క్రియేషన్ నుండి ఎగ్జిస్టెన్స్‌లోకి మొదటిసారి ఏదైనా ఎంటర్ అయితే అది వినితి నుండి నాదిరవి ప్రయాణం చేస్తుంది. ఈ స్ ఈ స్పిరిచ్యువల్ డివల్యూషన్‌లో ఎవ్రి ఎక్స్‌పీరియన్స్ ఈ స్పెక్ట్రమ్‌లో ఉండే ప్రతి ఎక్స్‌పీరియన్స్ అవుతూనే వెళ్ళాలి. ఫ్రమ్ ఫైన్ టు క్రాస్ దాకా. బట్ ఎవల్యూషన్‌లో దేర్ ఈస్ ఎ చాయిస్. ఆ చాయిస్ ఏంటి దాని గురించి తర్వాత తెలుసుకుందాం. అయితే క్రియేషన్ గురించప్పటికి ఎంప్టీనెస్‌తో చెప్పొచ్చు దాన్ని. ఎందుకంటే క్రియేషన్ ఎంప్టీనెస్‌తో ఎందుకు చెప్తుంటామంటే లేదా డివైన్ హోల్‌నెస్ అని కూడా చెప్పొచ్చు. వాయిడ్ అని చెప్పొచ్చు. సాంఖ్య వాళ్ళు ఎంప్టీనెస్‌తో చెప్తుంటారు. బౌద్ధిస్టులు వాయిడ్ అని చెప్తుంటారు. అదర్ ఆసియన్ రిలిజియన్స్‌ని డివైన్ హోల్‌నెస్ కింద చెప్తుంటారు. సో, డివైన్ హోల్‌నెస్ అని చెప్పుకుంటున్నప్పుడు నువ్వు బోత్ ఫార్మ్ అండ్ ఫార్మ్‌లెస్ అనే మీనింగ్స్ వస్తాయన్నమాట. బట్ వన్స్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఇట్ కెనాట్ బి ఇన్ ద క్రియేషన్. షుడ్ బి ఇన్ ద ఎక్సిస్టెన్స్. ఆ లిమిటేషన్ కూడా అర్థం చేసుకొనుండాలి. బట్ ఈ ఎంప్టీనెస్ అన్నా, డివైన్ హోల్‌నెస్ అన్నా, వాయిడ్ అన్నా, నథింగ్‌నెస్ అన్నా, అబ్సల్యూట్‌నెస్ అన్నా, క్రియేటర్ అన్నా, బ్రహ్మం అన్నా, అన్ని మేనిఫెస్ట్ అన్నా వీటన్నిటికి ఒక కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఏమిటి ఆ కామన్ క్యారెక్టరిస్టిక్స్? వి కెనాట్ ట్రేస్ ఎనీ కలర్, లైట్, సౌండ్, టెక్స్చర్, షేప్, ఫీల్, థాట్, మూవ్‌మెంట్ ఆర్ కాన్సెప్ట్ దేరిన్. సో, మనం ఇప్పుడు ఎంప్టీనెస్ కలర్ ఏంటి? డివైన్ హోల్‌నెస్ కలర్ ఏంటి? వాయిడ్ కలర్ ఏంటి? నథింగ్‌నెస్ కలర్ ఏంటి? వీటికి ఆన్సర్‌లుండవు. అబ్సల్యూట్ కలర్ ఏమిటి? అందుకని వి కెనాట్ ట్రేస్ ఎనీ కలర్. అలాగే లైట్ లాగా ఏం చూడలేం దాన్ని ఎంప్టీనెస్ లైట్ లాగా. ఏ కలర్ లైటు? ఎంత ఇంటెన్సిటీ ఉన్న లైటు? లేదా అది ఏం వాయిడ్ అంటే ఏంటి సౌండు? నథింగ్‌నెస్ అంటే ఏంటి సౌండు? అబ్సల్యూట్‌నెస్ అంటే ఏంటి? క్రియేటర్ అంటే ఏంటి సౌండు? అలాగే టెక్స్చర్ అంటే పదార్థం ఫార్మ్‌కుండే, మ్యాటర్‌కుండే లక్షణాలు ఏవి ఉండవు అని చెప్తున్నానన్నమాట. అలాగే ఫీల్ కూడా ఏమి ఉండదు. థాట్ ఏమి ఉండదు. మూవ్‌మెంట్ ఏమి ఉండదు. కాన్సెప్ట్ దేరినే ఉండదు. ఎంప్టీనెస్‌లో కాన్సెప్ట్ ఏం చెప్తావు? ఏమీ లేదంటావు అంతే. అబ్సల్యూట్‌నెస్ కాన్సెప్ట్ ఏం చెప్తావు? వాయిడ్‌కి ఏం చెప్తావు? సో, వీటిని ఒక ఫార్మ్ రూపంలో అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఫార్మ్ రూపంలో ఎప్పుడు అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావు? దాని క్యారెక్టర్స్‌ని ఒక ఐకోనోగ్రఫీ కింద ఊహించుకున్నప్పుడు.
ఇప్పుడు యాక్చువల్‌గా నీకు కలరు, లైటు, సౌండు, టెక్స్చరు, షేపు, ఫీలు ఇవన్నీ వచ్చేస్తాయి. దాన్ని కాన్సెప్చువలైజ్ చేసినప్పుడు. సో, ఎంప్టీనెస్, డివైన్ హోల్‌నెస్, వాయిడ్, నథింగ్‌నెస్, అబ్సల్యూట్‌నెస్, క్రియేటరు, బ్రహ్మము, అన్ని మేనిఫెస్టింగ్ ఇదంతా క్రియేషన్ ఒక పార్ట్ కింద చెప్పొచ్చు. క్రియేషనే రకరకాలుగా నువ్వు చెప్తున్నావు. పదాల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఎందుకంటే ప్రతి పదానికి ఏదో లిమిటేషన్ ఉంటుంది. నేను ఎంప్టీనెస్ క్రియేషన్ అనేది ఒక ఎంప్టీనెస్ అని చెప్పాననుకోండి. అంటే ఎంప్టీ కదా! ఏమి లేదని అర్థం చేసుకునే అవసరం ఉంది. నో థింగ్‌నెస్, నథింగ్‌నెస్, నాట్ ఇట్ ఈస్ ఎ థింగ్. థింగ్ కాంది అవ్వదది అనుకోని ట్రాన్సెండెన్స్ అనే పదం వాడతాను నేను మొదలెట్టానన్నమాట. వీటి బదులు ట్రాన్సెండెన్స్ పదం వాడుతుంటారు ఎక్కువ. అలాగే డివైన్ హోల్‌నెస్ అనగా నువ్వు దానికి లైట్, టెక్స్చర్, సౌండ్, షేప్, ఫీల్ ఇవి చెప్పలేము. అవి చెప్తే అది ఎక్సిస్టెన్స్ పార్ట్ అయిపోతుంది. సో, ఇట్ ఈస్ ఎ రియల్ అన్నమాట. యాక్చువల్‌గా రియల్ అంటే ఇన్ ది సెన్స్ అది మాయ గదా! ఎక్సిస్టెన్స్ అనేది మాయ. అంటే నిరంతరంగా పరివర్తన చెందుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. సో, శాశ్వతంగా ఉండేది కాదు. బట్ రియల్ అంటే ఎప్పుడూ ఉండేది. సో, క్రియేషన్ అనేది ఎప్పుడు ఉండేది. ఎక్సిస్టెన్స్ అనేది ఫార్మ్ అయ్యి వెళ్తూ ఉండేది. ఈ క్రియేషన్‌కి నో స్టార్ట్, నో ఎండ్. క్రియేషన్‌కి స్టార్ట్, ఎండ్ ఉండదు. బట్ ఎగ్జిస్టెన్స్‌కి ఉండొచ్చు. ఎందుకంటే ఎగ్జిస్టెన్స్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద క్రియేషన్ కాబట్టి ఫార్మ్ అవుతుంది స్టార్ట్, మళ్ళా మెర్జ్ అవుతుంది, లుప్తం అవుతుంది, ఎండ్ అనుకోవచ్చు. నో నీడ్ ఆఫ్ బాడీ ఆర్ సెన్సెస్ ఆర్ మైండ్ టు ఎక్స్‌పీరియన్స్. క్రియేషన్ ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి నీకు బాడీ అక్కర్లేదు, సెన్సెస్ అక్కర్లేదు, మైండ్ అక్కర్లేదు. ఎగ్జిస్టెన్స్ ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి కావాలివి. అందుకని దీన్నేమని చెప్తుంటారంటే సత్, చిత్, ఆనంద్ అని చెప్తుంటారు. చిదానంద రూపం అంటారు కదా! సత్, చిత్, ఆనంద్ అనే క్యారెక్టర్‌తో చెప్తుంటారు. సో, సత్ అంటే ట్రూత్ అది. అది కాన్షియస్‌నెస్ చిత్ అంటే. అలాగే ఆనంద్ అంటే బ్లిస్. ట్రూత్, కాన్షియస్‌నెస్ అండ్ బ్లిస్ ఏదైతే ఉందో అది క్రియేషన్ యొక్క నేచురల్ క్యారెక్టరిస్టిక్ అన్నమాట. రేపు మళ్ళా